సో పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సోలో ఉన్నాను. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చా. పోలాండ్లోని వార్సో ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చా. ఇక్కడ మనము ఒక రెంటల్ కార్ తీసుకుంటున్నాం. మనము ఒక 10 రోజుల్లో ఇంకో 5 దేశాల్లో కార్లో తిరగబోతున్నాం. చూసుకుంటే అన్ని వరుస పెట్టి రెంటల్ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఏది కూడా అంత ఈజీగా దొరకదు కదా. సో ఇప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చింది ఇక్కడ. ఇతనే సందీప్, డ్రైవర్ అనమాట. సో హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ బీహార్. ఫ్రెండ్స్, ఇదే మనం తీసుకున్న రెంటల్ కార్ WW100TS మర్సిడీస్ బెంజ్. ఫ్రెండ్స్, ఈ కార్ తీసుకున్నాము. ఈ కార్ ఎక్కాలని ట్రై చేసాము. లగేజ్ చూసిన తర్వాత లగేజ్ మాత్రం అసలు ఏమాత్రం ఎక్కలే. మా 3 పెద్ద బ్యాగులు, 3 చిన్న బ్యాగ్స్ అనమాట. ఈసారి పెద్దది SUV తీసుకున్నాం. ఇట్స్ ఎ GLC. మళ్ళీ మర్సిడీసే GLC కారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు వార్సో ఇన్ పోలాండ్. సో పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సోలో ఉన్నాను. సో ఇప్పుడు సిటీ సెంటర్లో ఉన్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడ మామూలుగా మనకి యూరోప్ అంటే జనరల్గా మనకి చిన్న చిన్న హైట్లో చిన్న చిన్న బిల్డింగ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆకాశ హర్మ్యాలు అనేది చాలా తక్కువ. బట్ అదే వార్సోకి వచ్చేసరికి, పోలాండ్కి వచ్చేసరికి ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ మనకి యూనిక్ స్టైల్స్ ఆఫ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదైతే దీని స్ట్రక్చర్ చూసి అయితే మా చిన్నమ్మకి చాలా 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 నచ్చింది. ఎన్నోసార్లు చెప్పింది ఇదేంటో చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉందని చెప్పేసి. ప్లస్ అక్కడ మనకు చూసుకోవచ్చు బ్యాంక్ పోల్స్కీ అని చెప్పేసి. బ్యాంక్ పోల్స్కీ అని అంటే ఇక్కడ పోలాండ్ని వీళ్ళ భాషలో పోల్స్కీ అంటారు అనమాట. సో బ్యాంక్ ఆఫ్ పోల్స్కీ అనేది మెయిన్ బ్యాంక్ అనమాట ఇక్కడ. సో ఆ బ్యాంక్లోనే మనకి ఇక్కడ జ్లాటే అంటారు. ఇక్కడ వాళ్ళ కరెన్సీ అనేది ప్రింటింగ్ అవుతుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకోవచ్చు EY, HSBC ఇవన్నీ కూడా ఆల్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఇది మెయిన్ హబ్ అనమాట. సో యూరోప్లో వన్ ఆఫ్ ద మేజర్ హబ్స్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే శాంసంగ్ అండ్ LG ఇవన్నీ కూడా అక్కడ మనకి హోటల్స్, ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యూరోపియన్ లొకేషన్ వేర్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా మొత్తం ఇదంతా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. సో ఆల్రెడీ మనం హోటల్ పైనుంచి చూసుకున్నాం కదా, 41st ఫ్లోర్ నుంచి మొత్తం హోల్ సిటీ ఆఫ్ వార్సో అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా వార్సోలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే వార్సో టవర్ అని ఉంది. వార్సో టవర్ ఈజ్ ద లార్జెస్ట్ టవర్ ఇన్ ద ఎంటైర్ యూరోప్. అఫ్ కోర్స్ మనకి యూరోప్ అవతల చాలా చాలా పెద్ద టవర్స్ ఉన్నాయి. ఇది 366 మీటర్స్ ఉంది. మనం 366 మీటర్స్ ఉన్నదేమో లిథువేనియాలో టవర్ చూసుకుంటే, ఇక్కడ 363 మీటర్స్ అనమాట. సో ఇంకొక 60 మీటర్లు ఎక్కువే, అంటే దాదాపు 200 ఫీట్లు ఎక్కువ, అంత పెద్ద టవర్ ఉంది. సో దాట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూరోప్. అయితే నేను ఒక చిన్న స్టోరీ జరిగింది. ఏం జరిగిందంటే బాలీవుడ్ లౌంజ్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ నా స్పెక్స్ తీసి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఐఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత స్పెక్స్ అక్కడే మర్చిపోయాను. సో నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నాం, మా స్పెక్స్ దొరకలా. సో ఫైనలీ అన్నీ అయిపోయాక ఈవెన్ ఇక్కడ ఎదురుగానే జ్లాటీ తరాసి అని చెప్పేసి ఇట్స్ హ్యూజ్ ఫేమస్ మాల్ అనమాట. సో ఆల్ మేజర్ బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకి అన్ని ఇంగ్లీష్లో రాస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే అన్ని పోలిష్ లాంగ్వేజ్లో ఉంటాయి, ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తుందంటేనే సో దీంట్లో మ్యాక్సిమం చాలామంది ఇక్కడ ఫారిన్ విజిటర్స్ వస్తారని చెప్పి అర్థమవుతుంది కదా. సో ఈ జ్లాటీ తరాసిలో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాల్ అనమాట. దీంట్లో మనకి ఆల్ ఇంగ్లీష్ బ్రాండ్స్ అండ్ అమెరికన్ బ్రాండ్స్ అండ్ ఫారెన్ నేషనల్ బ్రాండ్స్ అన్ని కంప్లీట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఛార్జర్ కూడా కొనుక్కోవడం జరిగింది. సో అక్కడ వీళ్ళకి, ఆ తర్వాత మేము వెళ్ళిన ఈ మిగతా అన్ని ప్లేసెస్కి కనుక్కొని వెతికాము, దొరకలేదు. ఫైనలీ ఆ రెస్టారెంట్ ఫోన్ చేస్తే దొరికింది. ఆ రెస్టారెంట్లో ఫుడ్ యావరేజ్గా ఉంది, అందుకే అక్కడ నేను వీడియో చేయలేదు. అంతకంటే ముందు మొన్న ప్లస్ ఈరోజు మన తెలుగు రెస్టారెంట్ ఒకటి ఉంది. సో తెలుగు వాళ్ళది ఒకటి రెస్టారెంట్ ఒకటికి వచ్చాము. ఇక్కడ దోసా లౌంజ్ అని చెప్పేసి అని చూస్తున్నారు కదా. ఇంత ఫేమస్ లొకేషన్లో అక్కడే పక్కనే సెంట్రల్ కూడా ఉంది, వార్సో సెంట్రల్ అని చెప్పేసి అని. సో వార్సో సెంట్రల్ స్టేషన్. సో అక్కడ మాల్ ఉంది, ప్లస్ అంతేకాకుండా మెయిన్ ట్రైన్స్, ట్రామ్స్ అవన్నీ కూడా అక్కడ అవుతాయి అనమాట. సో ఇట్స్ ఎ మెయిన్ స్టేషన్. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకి ఇక్కడ ఒక దోసా లౌంజ్ అని చెప్పేసి ఒక ఇండియన్ రెస్టారెంట్, మన తెలుగు వాళ్ళది, అరుణ్ రెడ్డి అని చెప్పేసి అని ఆ అబ్బాయి వాళ్ళు పెట్టారనమాట. దాదాపు వాళ్ళు పెట్టి ఇది ఒక 2 years అవుతుందంట. సో మొన్న మనకి దోశ ఇండియన్ స్టైల్లో, మన తెలుగు వాళ్ళ స్టైల్లో చేశారు, బాగా అనిపించింది. ఈరోజు మా కోసం స్పెషల్గా వెజ్ బిర్యానీ తయారు చేసి పెట్టారు అండ్ ఇట్ వాజ్ అమేజింగ్, చాలా బాగుంది. ఆ రెస్టారెంట్ ఎలా ఉందని మీకు చూపిస్తాను. సో ఖచ్చితంగా నాకు, ఎందుకంటే చెప్పా కదా, మన ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకి ఎప్పుడైనా సరే నేను 100% సపోర్టివ్గా ఉంటాను, ప్రపంచంలో ఎక్కడున్నా సరే. సో ఇది మన తెలుగు అతను కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను. దోసా లౌంజ్ అరుణ్ రెడ్డిస్ వెంచర్ అని రాసింది. సో వీళ్ళు థాయ్ అండ్ చైనీస్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారంట. మొన్న తిన్నాము, నిన్న మిడ్ తిన్నాము. ఇక్కడ మిడ్ నైట్ 3 వరకు ఉంటుంది మనకి రెస్టారెంట్ అనేది ఓపెన్. సో ఇక్కడ ఇదంతా కూడా సెటప్ అంతా సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో హీ ఈజ్ ద ఓనర్ అరుణ్ రెడ్డి. సో మన తెలుగు అతను. ఇక్కడ బార్ సెటప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం కంప్లీట్
ఇండియన్ మన తెలుగు రెస్టారెంట్ అయినా సరే ఒక యూనిక్ స్టైల్లో వీళ్ళు ఇక్కడ పెయింటింగ్ ఇవన్నీ వేయడం చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాగా మా కోసం ఈరోజు బిర్యానీ తయారు చేసి స్పైసీగా వెజ్ బిర్యానీ అలాంగ్ విత్ కర్రీ అండ్ రైతా. సో ఇది మనకు చేసి ఇచ్చారు, చాలా బాగుంది. సో చిన్నమ్మా ఇగో అరుణ్ని కలిసాము. సో వాళ్ళు మన కోసం మంచి ఫుడ్ తయారు చేసి ఇచ్చారు. ఎలా అనిపించింది? చాలా సూపర్ అనిపించింది. ఇంటిలో తిన్నట్టుగా ఉన్నది నాకైతే మొన్న 2 days బ్యాక్ నువ్వు బిర్యానీ చేసావు కదా, సేమ్ అలాగే అనిపించింది. సో మామూలుగా ఇక్కడ మన వీళ్ళకి ఏంటంటే మొన్న మేము చూస్తే అన్ని ఉప్పు కారం తక్కువ ఉందన్నమాట. బాగా స్పైసీ చేసుకురమ్మన్నా సరే తక్కువ ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళు అసలు తినలేరంట. సో అయితే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు 7 years నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు. సో ఆయన కూడా ఆల్మోస్ట్ ఆయన నాలుక కూడా అలాగే అయిపోయిందంట. చప్పటి తప్పించి ఇప్పుడు కారం తినలేకపోతున్నాను. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చినట్టుగా లేదు, అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నట్టుగా ఉంది. సో అరుణ్ తనే షెఫ్ అనమాట, వాళ్ళ వైఫ్ కూడా హెల్ప్ చేస్తుంది. సో మీ వైఫ్ ఇప్పుడు 4 months అవుతుంది కదా, సో తను కూడా వచ్చి జాయిన్ అయిపోయింది. సో వాళ్ళు మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్గా వాళ్ళు వచ్చి మన ముఖ్యంగా ఇండియన్స్ ఎవరైనా సరే, ఇండియన్స్ అండ్ థాయ్ ఫుడ్ కూడా ఉంది, చైనీస్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది అరుణ్ రెడ్డి వాళ్ళ ఈ రెస్టారెంట్కి, దోసా లౌంజ్కి. అండ్ వీ హ్యావ్ ఎ న్యూ recruitee here. So he just joined like a couple of days back and he's from Mumbai, but he's also a singer. So guitarist. So and manchiga he takes care of all the people whoever comes in. And it was so nice. I try to entertain everyone as much as we can, and I hope to see all of you all watching the vlogs here at the cafe, and we would love to serve you all. Thank you so much. Perfect. Thank you guys. Perfect. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చా, పోలాండ్లోని వార్సో ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చా. సో ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చింది ఫ్లైట్ ఎక్కేసి వేరే దేశానికి వెళ్ళడం కోసం కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనము ఒక రెంటల్ కార్ తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ బుక్ చేశాను. ఇక్కడ చాలా రెంటల్ కార్ కంపెనీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో అయితేనే మనకి అవైలబిలిటీ ఉంది, సిటీలో ఒక్క కార్ కూడా అవైలబుల్ లేదు. సో అక్కడ ఒక మర్సిడీస్ బెంచ్ కార్ బుక్ చేశాను. మనము ఒక 10 రోజుల్లో ఇంకో 5 దేశాల్లో కార్లో తిరగబోతున్నాం. సో ఈసారి మాత్రం కార్లో తిరగబోతున్నా, ఎందుకంటే నేను చిన్నమ్మ మా చెల్లెలు మా యొక్క 6 bags ఉన్నాయి, ఇవన్నిటితో ట్రావెల్ చేయడము బస్సులో ట్రైన్లో కష్టమవుతుందని చెప్పేసి అని. సో ఇప్పుడు కార్ బుక్ చేశాను. సో ఒక డ్రైవర్ మాట్లాడాను, అతను మనతో పాటు 10 రోజుల పాటు ఉండబోతున్నాడు. సో 10 రోజుల్లో 5 దేశాలు చూపించబోతున్నాం. సో కీప్ వాచింగ్. ఇదే వార్సో ఎయిర్పోర్ట్. ఇక్కడ మనము కార్ రెంటల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి కార్ హైర్ చేసుకొని బయలుదేరదాం. చూసుకుంటే అన్ని వరుస పెట్టి రెంటల్ కంపెనీస్ ఉన్నాయి. బడ్జెట్ కార్స్ అని, యాబిస్ అని చెప్పి, యూరోప్ కార్ అని, కార్ ఫ్రీ అని, అండ్ ఎంటర్ప్రైజ్ రెంట్ కార్ అని, మనకు మల్టిపుల్ రెంటల్ కార్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మనం హర్డ్స్లో తీసుకున్నాము. మనకి ఏది కూడా అంత ఈజీగా దొరకదు కదా. సో ఇప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చింది ఇక్కడ. ఏం ఛాలెంజ్ అంటే, నేను ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చా, కానీ ఒరిజినల్ లైసెన్స్ మొన్న లండన్లో మా వైఫ్తో పాటు వెళ్ళిపోయింది. సో తన దగ్గర ఐడీస్లో అన్ఫార్చునేట్లీ ఒక లైసెన్స్, నాది ఒరిజినల్ లైసెన్స్ వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. కానీ ఐస్లాండ్లో నాకు ప్రాబ్లం రాలేదు. ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్తోనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, తీసుకున్న కార్ నడిపాను కూడా అక్కడ 3 days ప్రాబ్లం రాలేదు. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అసలు ఇవ్వమంటే ఇవ్వము, మీ ఒరిజినల్ లైసెన్స్ మీతో పాటు ఉండాల్సిందే, దానికి అడిషనల్గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది యాక్సెప్ట్ చేస్తాము అని అన్నారు. సో మరి ఎలా అంటే, ఇప్పుడు డ్రైవర్ని మాట్లాడుకున్నా కదా, డ్రైవర్ అతను పోలాండ్ లైసెన్స్ ఉంది కాబట్టి అతన్ని పెట్టి నడపాలని ఖచ్చితంగా మేము కాంట్రాక్ట్లో రాస్తాము, డ్రైవర్ తప్పించి మీరు నడపడానికి లేదు అన్నాడు. సరే పర్వాలేదురా బాబు, నేను డ్రైవర్ని హైర్ చేసుకుంటుంది డ్రైవింగ్ కోసం, సో నాకు తప్పనప్పుడు నేను నడుపుతాను తప్పించి నాకు తప్పినప్పుడు డ్రైవర్ ఉన్నప్పుడు నేను ఎందుకు నడుపుతాను అని చెప్పేసి అని. సో ఫైనలీ వాళ్ళకి కన్విన్స్ చేసి తీసుకుంటున్నా. సో ఇక్కడ డ్రైవర్ ఒక రోజుకి 500 జోల్టే. సో 500 జోల్టే అంటే దాదాపు 11,000 రూపాయలు అతనికి ఇచ్చి ఒక 10 రోజులకు మాట్లాడుకున్నాను. సో 12 రోజుల్లో మళ్ళీ కార్ రిటర్న్ ఇస్తాను, ఎందుకంటే 2 days మళ్ళీ మనం డ్రాప్ చేసేసి ఇక్కడ రిటర్న్ రావాలి కాబట్టి. సో అలా 12 రోజులకి ప్రస్తుతానికి అయితే డ్రైవర్ని హైర్ చేసుకున్నాను. సో ఇది పరిస్థితి. ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా అంటే, మళ్ళీ మనము ప్రతి చోట బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, నెక్స్ట్ ట్యాక్సీలు ఎక్కినా, ఎక్కడ వెళ్ళినా ఎక్స్పెన్సివే. సో యూరోప్ ఈజ్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ కాంటినెంట్, దాంట్లో ఈ కంట్రీస్ అన్నీ ఎక్స్పెన్సివే. సో ఒక విధంగా చెప్పాలంటే 11,000 రూపాయలు రోజుకి మనకు ఒక డ్రైవర్ దొరికాడంటే అది చాలా తక్కువనే అనుకోవచ్చు, డీసెంట్ అమౌంట్. సో మనతో పాటే ఉంటాడు, మనల్ని అన్ని కంట్రీస్కి తీసుకెళ్తాడు, చూపిస్తాడు. సో నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా, ఈసారి కార్లో 5 దేశాలు తిరగబోతున్నాను. ఇతనే సందీప్ డ్రైవర్ అనమాట. సో హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ బీహార్. సో మనకు బీహార్ నుంచి, సో మన ఇండియన్ అనమాట. సో హీ ఈజ్ గోన్ బీ విత్ మీ ఫర్ ద నెక్స్ట్ 10 days, నెక్స్ట్ 10 రోజులు మనతో పాటు ఉంటున్నాడు. సో కార్ తీసుకున్నాను. సో 4 months ఓల్డ్, జస్ట్ 16,000 kilometers మాత్రమే తిరిగింది, మర్సిడీస్ బెంచ్ C class. సో ఈ కార్లో మనము
ట్రావెల్ చేయబోతున్నాము నెక్స్ట్ 10 డేస్లో 5 కంట్రీస్. ఠీకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ అండ్ గుడ్ లక్ ఫర్ అవర్ ట్రావెల్. ఫ్రెండ్స్, ఇదే మనం తీసుకున్న రెంటల్ కార్ WW100TS మర్సిడీస్ బెంజ్ C క్లాస్. లగేజ్ సరిపడా అన్ని పెద్దది తీసుకున్నాము. కార్ అయితే సూపర్బ్గా ఉంది, చాలా బాగుంది. ఇట్స్ అ బ్రాండ్ న్యూ కార్, ఓన్లీ 4 months old. చిన్న చిన్న మైన్యూట్ స్క్రాచెస్ ఉంటే అవి కూడా వాళ్ళు మార్క్ చేసి చూపించారు మనకి. సో మళ్ళీ మనం అలా ఒక్క మైన్యూట్ స్క్రాచ్ కూడా లేకుండా మళ్ళీ మనం దీన్ని రిటర్న్ చేసేయాలి. ఎయిర్పోర్ట్ అన్న పేరే కానీ ఎయిర్పోర్ట్ నుంచి కిలోమీటర్ బయట ఇచ్చాడు ఇది పార్కింగ్. మనకి ఇండియాలో వేరే చాలా కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ డైరెక్ట్గా మనకి కారు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఓన్లీ కేవలం మనకి పేపర్ వర్క్ ఇస్తారు, కీ ఇస్తారు, మనం వెళ్ళి కార్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేసేసి వాళ్ళ కీ అనేది రిటర్న్ చేయాలి. A few moments later. ఫ్రెండ్స్, ఈ కార్ తీసుకున్నాము, ఈ కార్ ఎక్కాలని ట్రై చేసాము. లగేజ్ చూసిన తర్వాత లగేజ్ మాత్రం అసలు ఏమాత్రం ఎక్కలే. మా 3 పెద్ద బ్యాగులు 3 చిన్న బ్యాగ్స్ అనమాట. ఈ లగేజ్ కూడా దీంట్లో పట్టకపోవడం వల్ల ఈ కార్ ఇప్పుడు ఇక్కడే రిటర్న్ చేసేసి వీఆర్ టేకింగ్ ఏ న్యూ కార్. ఈసారి పెద్దది SUV తీసుకున్నాం. ఇట్స్ ఎ GLC, మళ్ళీ మర్సిడీసే GLC కారు. సో మనం ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకునేటప్పుడు కార్ బూట్ స్పేస్ చూసుకొని తీసుకోవాలని చెప్పేసి ఇంకో ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నేను బుక్ చేసేటప్పుడే హెర్ట్జ్ కార్ కంపెనీ దాంట్లో బుక్ చేసేటప్పుడే చూసా. దాంట్లో 3 బిగ్ లగేజెస్ అని చెప్పేసి అని 2 స్మాల్ లగేజెస్ అని రాసుంది. కానీ ఇక్కడ చూస్తేనేమో ఆ కార్లో కేవలం 2 లగేజెస్ మాత్రమే పట్టాయి. దానివల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. దీని బూట్ స్పేస్ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. సో ఇట్ ఈస్ అ బిగ్గర్ బూట్ స్పేస్. 91748 GLC 200. సో దీంట్లో కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. పోలాండ్లోనే చాలా ఇంపార్టెంట్ లొకేషన్. పోలాండ్ ఏంటి, ప్రపంచంలోనే అత్యంత ఇంపార్టెంట్ లొకేషన్ అయిన ఒక ప్లేస్కి వచ్చా. దాని పేరే ఆష్విట్స్. ఆష్విట్స్ హ్యాస్ ఎ హ్యూజ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. ఎందుకు అనేది మనం రేపు ఉదయం వేళ వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద ప్లేస్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ మాస్ మర్డర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఇంతకంటే దారుణమైన మారణ హోమం ఎక్కడా జరగలేదు. అది ఈ పర్టికులర్ లొకేషన్లోనే జరిగింది. సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చూపిస్తూ చెప్తాను. సో రేపు పొద్దున మాట్లాడదాం. ఆల్రెడీ నైట్ వచ్చేసాం ఇక్కడ. సో హిల్టన్ హోటల్లో స్టే చేస్తున్నాము. సో రూమ్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ టూర్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బిగ్గెస్ట్ మాస్ మర్డర్ ఇన్ ద వరల్డ్. The next day. ఫ్రెండ్స్, నిన్న మేము ఆష్విట్స్కి వచ్చాము. సో ఆష్విట్స్లో మేము ఏదైతే హోటల్లో స్టే చేసామో హిల్టన్ హోటల్లో, ఆ పర్టికులర్ హోటల్లో నాజీ వాళ్ళు అక్కడ వోడ్కా ప్రిపేర్ చేసేవాళ్ళంట. అది అప్పటి బిల్డింగ్ అనమాట. సో ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూయిష్ మ్యూజియం అండ్ సినగాగ్ ఉందని. సో ఈ ఏరియాలో సినగాగ్ అంటే జూయిష్ వాళ్ళు పూజించే స్థలం అనమాట. అది ఉంది కాబట్టే ఈ ఏరియాలో చాలామంది జూయిష్ ఉండేవాళ్ళని చెప్పేసి ఈ పర్టికులర్ ఏరియాని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి అందరినీ తీసుకొచ్చి, ఇది వాళ్ళకి చాలా ఈజీగా బరాక్స్ ఉన్నాయి, ఇవన్నీ సెటప్ ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి జూయిష్ అందరినీ చంపడం అనేది మొదలుపెట్టారు నాజీ వాళ్ళు. ఈ పర్టికులర్ ఏరియాకి చాలామంది మనకి ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి రాత్రంతా పాపం ఏడుస్తూ ఉంటారంట. ఎందుకంటే వాళ్ళ పాతతరం వ్యక్తుల్ని చంపారనే ఉద్దేశంతో. సో వాటిని బాధల్ని గుర్తు తెచ్చుకొని మొత్తం అంతా ఏడుస్తూ ఉంటారంట. సో ఇక్కడ ఆస్ట్రిచ్లో అసలు ఏముంది, ఏం జరిగింది, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది చూద్దురు కానీ. సో దీని గురించి ఇక్కడ ఒక నాజీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఉండేది. సో బిగ్గెస్ట్ మాస్ మసాకర్ ఇన్ ద వరల్డ్ అనేది జరిగిన చోటు ఇది. సో అందుకోసమే ఇది మనకి ఫేమస్ అని అంటే హిస్టారికల్ ప్లేస్, బట్ నేను దాన్ని ఫేమస్ అని చెప్పి అనను. సో చాలా
విషాదభరితమైన స్థలం అనమాట. సో ఆ స్థలానికి అయితే వచ్చాము. సో మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం అంత కంప్లీట్ ఎక్స్ప్లెనేషను ప్లస్ బరాక్స్, క్యాంప్స్, అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేశారు, వీళ్ళని ఎలా చంపేవాళ్ళు, అసలు వాళ్ళు మనుషులేనా, ఒక మనుషుల్ని ఎంత దారుణంగా ఎలా చంపగలుగుతారు, ఇవన్నీ మీరు వింటేనే మీరు ఆశ్చర్యపోతారు. సో అదంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో చూసి ఆ తర్వాత ఎలా ఉందనేది మీరు దాని గురించి కూడా కమెంట్స్ తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై. ఇంత పెద్ద బిల్డింగ్లో ఒక చిన్న వెంటిలేషన్ మాత్రమే ఉండేదన్నమాట, మిగతా అన్నీ క్లోజ్ ఉండేదంట. సో ఆ చిన్న వెంటిలేషన్ నుంచి ఇన్సెక్ట్స్ని, కెమికల్స్ని పంపించి మాస్ కిల్లింగ్ చేసేవాళ్ళంట. ఇది ఒక శాంపుల్ గ్యాస్ చేంబర్ ఎలా ఉండేదనేది. సో ఈ గ్యాస్ చేంబర్లోకి వాళ్ళకి షవర్ కోసం పంపిస్తున్నామని చెప్పేసి అబద్ధాలు చెప్పి లోపలికి పంపించేవాళ్ళు. బట్టలు తీసేసి అందరూ వెళ్ళాలన్నమాట లోపలికి. ఆడ పైన ఏదైతే కనిపిస్తుందో ఒక్క హోల్డ్, ఆ దాంట్లోంచి డాక్టర్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ అదర్ డేంజరస్ గ్యాసెస్ అనేది వదిలేవాళ్ళు. ఈ పెస్టిసైడ్ని యూస్ చేసేవాళ్ళు గ్యాస్ చేంబర్స్లో చంపడం కోసం. గ్యాస్ చేంబర్లో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ హెయిర్తో వీళ్ళు టెక్స్టైల్స్ని తయారు చేసేవాళ్ళు అనమాట. ఎవరెవరైతే ఇక్కడ పాపం చనిపోయారో వాళ్ళ కళ్ళజోళ్ళు అనమాట, వాళ్ళు వాడిన దువ్వెనలు, చనిపోయిన వాళ్ళందరి బట్టలు. ఇక్కడ వాళ్ళు గ్యాస్ చేంబర్లోకి వెళ్ళడానికి ముందు వాళ్ళ ఆర్టిఫిషియల్ లిమ్స్ అవన్నీ కూడా ఇప్పించేవాళ్ళు అనమాట. ఏవేవైతే వాళ్ళు మంచినీళ్ళు తాగడానికో లేకపోతే వాళ్ళు ఫుడ్ తినడానికో పెట్టుకున్న వాడిన కప్స్ అండ్ సాసర్స్ అని ఇక్కడ పెట్టారు. చనిపోయిన వాళ్ళందరి షూస్ ఎలా ఉన్నాయి చూడండి, కొన్ని వేల షూస్ ఇక్కడ పెట్టడం జరిగింది. చిన్నపిల్లల డ్రెస్సులు ఏవైతే దొరికాయో ఇక్కడ వీళ్ళు సపరేట్గా పెట్టారు. ఇంత చిన్నపిల్లలు చూడండి. వాళ్ళని ప్రిజనర్స్గా తీసుకొచ్చినప్పుడు సో ఇవన్నీ సామాన్లు కూడా తెచ్చుకున్నారంటేనే వాళ్ళు బతుకుతారని, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుందని అనుకొని వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళందరి జీవితం చూడండి ఎట్లయిపోయింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ఒక రోజులో విషపు గ్యాసెస్ వదిలి ఎలా చంపారో ఆ పర్టికులర్ గ్యాస్ చేంబర్ లోపలికి వెళ్తున్నాం. ఇది ఆ గ్యాస్ చేంబర్. కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు తీసుకున్న గ్యాస్ చేంబర్.